ఐపీసీ 498A ఇప్పుడు బిఎన్ఎస్లో సెక్షన్ 85 కిందికి చేర్చారు. వివాహిత మహిళలకు భర్త నుండి మరియు అతని బంధువుల నుండి ఏదైనా బెదిరింపులు కానీ, శారీరక ఇబ్బందులు కానీ, మానసిక ఇబ్బందుల నుండి రక్షించడం కోసం ఏర్పాటు చేసిందే ఈ సెక్షన్ 85 బిఎన్ఎస్. కానీ ప్రతీకారం కోసం బెదిరించడము, బ్లాక్మెయిల్ చేయడానికి ఏర్పాటు చేసింది కాదు. వివాహం అనేది ఒక వ్యక్తిగత బంధం. క్రిమినల్ కేసులు అనేవి చివరి దశలో అవ్వాలి. పోలీస్ స్టేషన్లో తప్పుడు సమాచారము మీరు ఇచ్చిన ఎడల కోర్టులో దానికి సంబంధించిన సాక్ష్యాలను మీరు ఖచ్చితంగా నిరూపణ చేయాలి. మీ వైవాహిక బంధాన్ని సంరక్షణ కోసం ముందుగా క్రిమినల్ కేసులోకి వెళ్లకుండా నోటీసుల ద్వారా కానీ, మీడియేషన్ ద్వారా కానీ, కౌన్సిలింగ్స్ ద్వారా కానీ మీ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించండి. అలాగే పెద్దవారి మీద, అదేవిధంగా పిల్లల మీద తప్పుడు క్రిమినల్ కేసులను వేయకండి. తప్పుడు కేసులు పెట్టడం వల్ల నిజమైన బాధితులకి అన్యాయం జరుగుతుంది. మీ రక్షణ కోసం ప్రొటెక్షన్ ఆర్డర్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఎంసీ, మెయింటెనెన్స్ కేస్, పోషణకు సంబంధించిన ముఖ్యమైన కేసులను వేసుకోవడం వల్ల వాటిలో అరెస్టులు ఉండవు. సామరస్యంగా మీ సమస్యలను తీర్చుకోవచ్చు. వాస్తవిక వేధింపులను ధైర్యంగా పోరాడండి. కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసుకోకుండా సాధ్యమైనంత వరకు మీ యొక్క సమస్యని పరిష్కారం చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి. తప్పుడు కేసులు పెట్టడం వల్ల నిజమైన లబ్ధిదారులు నష్టపోతున్నారు. కాబట్టి 498 ఆర్ బిఎన్ఎస్ సెక్షన్ 85 ఫైల్ చేసే ముందు జాగ్రత్తగా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాతనే కేసులని పెట్టడానికి ప్రయత్నించండి. కానీ సాధ్యమైనంత వరకు మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా మీడియేషన్ ద్వారా మీ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోండి.